నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద వాల్యూ ఆఫ్ 0.04 డివిజిబుల్ బై 0.002 ప్లస్ 0.5 ఇంటూ 0.002 డివిజిబుల్ బై 0.304. ఇది అనేది ప్రీవియస్ క్వశ్చన్, ఎస్ఎస్సి సిజిఎల్ క్వశ్చన్. ఫస్ట్ ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఈ వాల్యూ అనేది మనకు డెసిమల్లో ఉంది. సో ఈ డెసిమల్లో ఉంది కాబట్టి దీన్ని మనం ఫ్రాక్షన్స్కి కన్వర్ట్ చేయాలి. ఫ్రాక్షన్స్కి కన్వర్ట్ చేయాలంటే ఇది 4/100 అవుతుంది, ఎందుకంటే 2 zeros ఉన్నాయి కాబట్టి. ఇది 4/100 డివిజిబుల్ బై ఇది 2/1000 అవుతుంది, 3 zeros ఉన్నాయి కాబట్టి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఒకటి 0 ఉంది కాబట్టి ఏమవుతుంది, 5/10 అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇది 2/3 zeros. నెక్స్ట్ సేమ్ ఇది కూడా 4/4 zeros. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ మనకు డివిజన్ ఉంది, ఇక్కడ ఈ డివిజన్ ఉంది కాబట్టి ఈ డివిజన్ని మనం మల్టిప్లైకి కన్వర్ట్ చేసుకోవాలంటే రెసిప్రోకల్ 1000/2 పెట్టుకుంటే అది ఇంటూలకు చేంజ్ అవుతుంది. 4/100 ఇంటూ 1000/2 ప్లస్ 5/10 ఇంటూ 2/1000 ఇట్ ఈస్ డివిజిబుల్ బై 10,000/4. ఇక్కడికి అయిపోయింది. దీని తర్వాత ఏం చేయాలంటే కటింగ్స్ చేయండి. కటింగ్స్ చేయాలంటే ఇది ఏమవుతుంది, ఇది 1/25 అవుతుంది, ఈ 2 ones 2/500 అవుతుంది, ఈ 25 ones 25 20s. సో మనకు 20 వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇది ఉంది 5 1 and 2 1/2, ఈ 2 ones 500 వస్తుంది. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ ఇది ఉంది, ఇది ఎంత ఉంది, 10,000/4 క్రాస్ మల్టిప్లికేషన్. ఓకేనా. 10,000/4 అంటే ఈ వాల్యూ ఎంత వస్తుందంటే 2 2s 4 and 2 5s 2 1s 2 2s 4 2500 వస్తుంది. ఓకేనా. ఇప్పుడు ఈ వాల్యూ ఎంత ఉంది, 1/2 ఇంటూ 1/500 ఇంటూ 2500లో ఉంది. సో ఈ 1 2500 న్యూమరేటర్లో, 2ని 500 డినామినేటర్లో పెట్టుకోండి. అప్పుడు 1 ఇంటూ 1 ఇంటూ 2500/2 ఇంటూ 500 ఇంటూ 1 చేస్తే ఇది మొత్తం 2500 వస్తుంది. ఓకేనా. ఇది ఎంత వస్తుంది, 2 ఇంటూ 500 అంటే 2 5s ఎంత వస్తుంది, 10 వస్తుంది. ఈ 2 zeros ఇక్కడ పెట్టుకోండి. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ మనకు 1000 ఉంది కాబట్టి 1000ని న్యూమరేటర్ తోని 1000ని డినామినేటర్ తోటి చేస్తే మీకు వాల్యూ అనేది 2.5 వస్తుంది. 20 ప్లస్ 2.5 ఈజ్ ఈక్వల్స్ టు 22.5. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నేను ఇన్ని స్టెప్స్లలో ఎందుకు చెప్తున్నానంటే మీకు ఈ ప్రాబ్లం చేసేటప్పుడు ఎలాంటి డౌట్స్ రావద్దని చెప్పేసి ఇవన్నీ స్టెప్స్ చెప్పాను. బట్ మనం అక్కడే ఇదే సింగిల్ స్టెప్లో కటింగ్స్ వేస్తే మనకు అక్కడే ఆన్సర్ వచ్చేస్తుంది.